అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి పేర్ని నానిగారు బందర్. పేర్ని నానిగారు విజయవాడలో 50 మందికి పైన చనిపోయారు. వారి మనశ్శాంతి కోసం ఎందుకు హోమం చేయలేదు మీరు బెజవాడలో దుర్గమ్మ దగ్గర? మరి ఆ సన్నిధిలో క్షుద్ర పూజలు చేశారు కదా. చేసిన వారికి తిరుమల లడ్డు వెంకన్న నాణ్యమైన బురద చల్లటం పెద్ద కష్టమేమి కాదు. ఎంతో రాజకీయ విభేదాలతో, ఎంతో రాజకీయ కక్షలతో ఏదో ఒకటి ముందుకు తీసుకొచ్చి మాట్లాడుతూనే ఉంటారు. మీరు మెప్పు పొందటానికి ఒక్కసారి తెలుసుకోండి. మీరు చేసిన పాపాలకు రాష్ట్ర ప్రజలు పూజలు చేయటం ఏమిటి ఒక్కసారి చెప్పండి. మరి మీరు తప్పు చేశారా? మరి రాష్ట్ర ప్రజలు తప్పు చేశారా? ఎవరు తప్పు చేశారు? మీరు తప్పు చేసినందుకు రాష్ట్ర ప్రజలు పూజలు చేయాలంటారు. అందరూ ఒక చర్చి వాళ్ళు కానీ, ఒక హిందువులు కానీ, ఒక ముస్లిమ్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మసీదులలో, చర్చీలలో, గుడ్లలో పూజలు చేయండి. తప్పు చేశారు, తప్పు జరిగింది అని అంటారు. మీరు చేసిన తప్పుకి రాష్ట్ర ప్రజలు తప్పు చేయాల్సిన, హోమాలు చేయాల్సిన అవసరం ఏం, పూజలు చేయాల్సిన అవసరం ఏమి? మరి మీకు చేయమంటారా? వాళ్ళకే వాళ్ళు తప్పు చేసినట్టు, పాపాలు చేసిన వాళ్ళు చేసుకోవాలా? ఒకసారి చెప్పండి. అది కాదు. మీరు తప్పు చేశారు కాబట్టి, మీరు కల్తీనే దేశమే కలిపారు కాబట్టి, మీరు మా తప్పు క్షమించండి స్వామి అని వేడుకొని మన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు చింగరాయకొండలు చేశారంట. మన ప్రకాశం జిల్లా చింగరాయకొండలు కొండ మీద ప్రసన్నాంజనేయ స్వామి ఏమో అక్కడేమన్నా. నేను చాలాసార్లు పోయే కానీ ఏ దేవుడు ఎక్కడేందో నాకు తెలియదు. చెప్తుంటే వినటమే ఉంది గుడి అని. కానీ అలాగే మీకై మీరు పూజ చేసుకోండి కానీ మీరు రాష్ట్ర ప్రజలు చేయంటే వాళ్ళు తప్పులు చేయలేదు కదా. ఈ తిరుపతి వెళ్ళే చాలా వరకు తక్కువ మన ఆంధ్ర వాళ్ళు, నోటికి కనీసం 10% మంది కూడా ఉంటారో ఉండరు. చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు వెళ్తారు కదా. మన ఆంధ్ర నుంచి చాలా తక్కువ మంది తెలుగు వాళ్ళు వెళ్ళటం. తెలుగు రాష్ట్రాలలో ఒక తెలంగాణ కానీ, మన ఆంధ్ర కానీ ఒక్కసారి తెలుసుకోండి. ఇలా చేయటం, ఇలా మాట్లాడటం చాలా మంచిది కూడా కాదు. మీరు చేసిన పాపాలకు మీరే ప్రాక్షేతం కలిగించుకోండి. రేపు 28వ తేదీ చేయండి అంటారు. మీరు చేసిన పాపాలకు మీరే రాష్ట్ర ప్రజలు ఎలా చేస్తారు? ఇప్పుడు ఒక చర్చికి వెళ్ళరు. మరి మీరు పుట్టుకతో వచ్చినప్పుడు మీరు ఏం తీసుకొచ్చారు? ఓన్లీ ఒంటి మీద దారంతో వచ్చారు. ఇన్ని కోట్లు సంపాదించి జనాల నోట్లు కొట్టేసి, వాళ్ళ భూములు కొట్టేసి, వాళ్ళ ఆస్తులు కొట్టేసి సంపాదించుకున్నారు. రేపు పోయేటప్పుడు ఏం తీసుకుపోయేది ఏముందా? ప్యాలెస్లు కట్టించుకుంటారు. ఏం తీసుకుపోతారా? ఆ రోజు పుట్టుకతో మీరు వచ్చినప్పుడు మీది ఈ కులం అయ్యా, ఈ కులంలో పుట్టు నువ్వు, మీది ఈ మతంలో నువ్వు, మీది ఈ పార్టీలకు వెళ్ళు, ఈ విధంగా దోసుకో, రాష్ట్ర ప్రజలను నాశనం చేయని ఏమన్నా పైన భగవంతుడు ఏమన్నా చెప్పాడా? లేదు కదా. ఏదేమైనా మీరు తప్పు చేసే రాష్ట్ర ప్రజలను వేస్తారు. అది మంచిది కాదు. మీరు చెయ్యండి, మీరు బాగుపడండి, రాష్ట్ర ప్రజలకు మంచి చేయండి, రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చేయండి. కానీ పార్టీల కోసం రాష్ట్ర ప్రజలు మీరు పోటీ పడటం, ఒక పార్టీ నుంచి ఒక పార్టీ కొట్లాడుకోవటం, మేము అధికారంలోకి రావాలి, మేము అధికారంలోకి లేదు, మేము అధికారం కోల్పోయాము అనేది కొంచెం బుద్ధి తక్కువ మాటలు మాట్లాడటం మానుకోండి. చేసేవాళ్ళు చెయ్యనివ్వండి. మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు కదా. మీరు వద్దు, మీ పరిపాలన బాగలేదని రివర్స్గా తిప్పి జనాన్ని అధికారంలోకి పక్క పార్టీ వాళ్ళను రానిచ్చారు. ఒకసారి తెలుసుకోండి. ఈ పార్టీ వాళ్ళైనా ఎవరు ఏం తీసపోయేది ఏం లేదు. ఎవరైనా రాష్ట్ర ప్రజల కోసమేను. మీరు బాగుపడటం కోసం మీరు కొట్లాడుకుంటున్నారు. ఒక్కసారి తెలుసుకోండి. ఇది చాలా మంచిది కూడా కాదు. రేపు 28వ తేదీ ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారు దేవాలయాలలో మీరు చేసిన తప్పులకి? ఇప్పుడు చర్చి వాళ్ళైనా కానీ ఒక చర్చికి వెళ్ళరు, ఒక చర్చి నుంచి ఇంకొక చర్చికి వెళ్ళరు. ఒక చర్చి నుంచి ఒక చర్చికి వెళ్తే వాళ్ళకు బందెలు ఉంటాయంటే వాళ్ళ డబ్బులు పోతాయని పాస్టర్లు వింటారు. ఏదో స్కూల్లో టీచర్ కదా, ఒక విద్యార్థి టీచర్ చెప్పినట్టు విద్యార్థి వినాలి కదా. అదేవిధంగా చర్చిలో కూడా వినాలి చర్చికి పోయేవాళ్ళు. అలాగే పాస్టర్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా నిలబెట్టమంటారు. నేను కూడా విన్నా, నేను చూశాను.
నేను మోకాల మీద నిలబడ్డాను, పవన్ కళ్యాణ్ గారు అక్కడెక్కడో ఇతర రాష్ట్రాలు నిలబడ్డారన్నారు అని వెళ్ళాడో వెళ్ళలేదు. ఒక సినిమా ఇండస్ట్రీ, సినిమా హీరో అంటే ఆ సినిమా హీరో కదా రాష్ట్రానికి అభివృద్ధి చేయడానికి మీకు చేత కాలేదు కదా? ఒకసారి చెప్పండి. రాష్ట్రాన్ని ఇలా సర్వనాశనం చేశారు. ఆ సినిమా హీరోని రాష్ట్రానికి నేను మంచి చేస్తాను, ఇలాంటి మంచి పనులు కాదు అని చెప్తున్నాడు. అది వినండి మీరు. అంతేగాని చర్చి పాస్టర్ చెప్పినట్టు వాళ్ళు వింటారు, అదేవిధంగా చేస్తారు. అంత తప్ప ఏం లేదు. మరి మనం అన్ని గుళ్ళకు తిరుగుతాం. ఒక వెంకటేశ్వర స్వామి అని, మళ్ళీ ఆంజనేయ స్వామి అని, రాముల వారని ప్రతి ఒక్క గుడికి పోతారు. వాళ్ళు అట్ట కాదు. ఒక చర్చి నుంచి ఒక చర్చికి పోరు, ఒక చర్చి నుంచి ఇంకొక చర్చికి పోరు. వాళ్ళకేదో చిల్లర పోతాయంట పాస్టర్లకి. ఆ చిల్లర కోసం ఇటువంటి నాటకాలు ఆడతారు. అంటే అది అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే చేసి ఉండొచ్చు. వాళ్ళ చర్చి కాబట్టి వాళ్ళకి సంబంధించింది కాబట్టి మరి ఇలా ఎందుకు చేశారో ఎలా చేశారో మరి ఎవరైనా డబ్బులంటే ఎవరైనా కకృతి పడతారు. 10 రూపాయలు సంపాదించుకోవాలంటారు, ఒక 10 కోట్లు వెనక్కేసుకోవాలనుకుంటారు. ఏ పార్టీ వాళ్ళైనా కానీ అదే దత్తకారంగా చేస్తారు. ఒకసారి తెలుసుకోండి అని తెలియజేస్తూ, మళ్ళీ వీళ్ళు పాపాలని పోవడానికి చర్చిలు మొత్తం కలిపి గుణదల వెళ్తారు. అక్కడ ఆ పాపాలు గడిగేస్తారంట. ఈ చర్చిలందరూ ఆడిపోవడం ఒకే దేవుడు కదా. ఈ స్వాముల వారు అమ్మవారు అనేది ఒక పెద్ద చర్చి, ఒకటి ఆ చర్చికి వదరు మళ్ళీ కూటమి అది ఒకటి. ఈ విభేదాలు ఏంటి, ఆడిపోవటం ఏంటి ఒకసారి చెప్పండి. ఇది అలా ఉంటుందన్నమాట వాళ్ళ పోటీలు అన్నమాట. ఒకసారి తెలుసుకోండి. మా రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలో పరిపాలన చేసిన నాయకులు వచ్చేటప్పుడు పుట్టుకతో ఏ విధంగా వచ్చాం, పోయేటప్పుడు అదే విధంగా పోతాం. మనం ఇవన్నీ తీసపోయేదంటూ ఏం లేదు. కాకపోతే కొద్ది గొప్పల మన కుటుంబానికి సంపాదించుకొని వాళ్ళకి పెడతాం, కొద్దిగా మిగిల్చుకొని తినండి అయ్యా, మీరు బాగుపడండి అంటే కోట్లు ఎవరు దోసుకొని పైన భగవంతుడి దగ్గర పోయేదంటే ఏం లేదు. అలా అన్ని పాపాలే ఉంటాయి. పాపాలు తీసుకొచ్చి పెడతారు. నువ్వేం తీసుకొచ్చి నువ్వేం చేసావు, నీ ఆస్తి లే, నీ ఆస్తి ఏది, ఏం సంపాదించి, నీ కోట్లే, నీ ఆస్తులే, నీ బంగ్లాలేయి, ఇదిగో నీ పాపాలు, ఇగో పాపం నువ్వు చేసిన పాపాలు అని అడుగుతారే కానీ కానీ ఇవన్నీ తెలుసుకోవాల్సిందే కోర్సు. ఇది చాలా మంచిది కూడా కాదు, కొంచెం తెలుసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రజలకి, శ్రేయవలసిన ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.